ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో తక్కువ ఖర్చుతోనే రిపేర్లు అన్నీ చేస్తారట, తక్కువ వ్యయంతో ప్రాణహిత చేవేళ్ల పునరుద్ధరణ, పంప్ హౌస్ల సంఖ్య 15 నుంచి 10కి తగ్గే అవకాశం, దాదాపు 1500 నుంచి 1600 కోట్ల ఆదాయం, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రూపకల్పనపై దృష్టి, వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేందుకు కృషి, డిపిఆర్ పూర్తయ్యాక కేబినెట్ ముందుకు ప్రాజెక్టు, తుమ్మిడిహెడ్ బ్యారేజ్ ఎత్తుపై చర్చలు జరుపుతాం, నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ గారు సమీక్ష చేశారు. సో ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం. సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని, ఈ సవరణ ద్వారా ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10 నుంచి 12% వరకు తగ్గించవచ్చని, అంతేకాక భూసేకరణ సుమారు సగానికి తగ్గిస్తుందని, ఫలితంగా మునుపటి ప్రణాళికతో పోలిస్తే సుమారు 1500 నుంచి 1600 కోట్ల వరకు ఆదా అవుతుందని చెప్తున్నారు ఉత్తమ్ కుమార్ గారు. ఏదేమైనా అంటే నేనేమంటానంటే, గతంలో ఈ బీఆర్ఎస్ వాళ్ళు, కేసీఆర్ గారు వీళ్ళందరూ కలిసి ప్రాజెక్టులుగా కట్టారు. సరే అవి పనికి వస్తాయా, పనికి రావా, అవి దేనికి పనికి రావేమో, పడేయటమా ఏంది అని రకరకాల కథలు నడుస్తూ ఉన్నాయి. పడేయలేము వాటిని, లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టినవి కాబట్టి వాటికి ఏమన్నా రిపేర్లు చేసి, ఏమన్నా కొంత మైనర్ రిపేర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా చేసి వాటిని వాడుకునే విధంగా ప్లాన్ చేయాలి. కానీ వాటిని అలాగా కొల్లబెట్టి పడవ పెడితే కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మేల్కొంటారన్నట్టు అనిపిస్తుంది. మరి చూద్దాం.